ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్, 4 మార్క్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చెప్పాక త్రిబుల్ స్టార్ 4 మార్క్స్. అలాగే దాంట్లో సెకండ్ బిట్ వచ్చేసి ఇది త్రిబుల్ స్టార్ 4 మార్క్స్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ 4 మార్క్స్ క్వశ్చన్. ఏంటి? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇంటూ కాస్ థీటా దెన్ ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేయాలి? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2√bc బై బి ప్లస్ సి కాస్ ఏ బై 2. సేమ్ ఇది కూడా మించుగా ఇందాక క్వశ్చన్ లాంటిదే, ఏం తేడా లేదు. ఓకేనా? సొల్యూషన్లో గివెన్ ఏమి ఇచ్చాడు? గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇంటూ కాస్ థీటా. ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది కిందకు వచ్చేస్తే ఏ బై బి ప్లస్ సి. ఇప్పుడు మనం కన్సిడర్ ఏం చేయాలి? సైన్లో కావాలి కాబట్టి కన్సిడర్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. రైటా? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ థీటా అంటే ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 1 మైనస్ ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది? బి ప్లస్ సి హోల్ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే 4s ఇంటూ ఎస్ మైనస్ ఏ అవుతుంది బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇందాక చేసినట్టు చేసుకోండి, అలాగ వస్తుందని చెప్పానుగా. ఓకేనా? సో ఇదిని ఇందాకట్లాగా 4bc ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏని సెపరేట్ చేసేయండి. అలాగే దీన్ని బి ప్లస్ సి హోల్ స్క్వేర్ని సెపరేట్ చేసేయండి బై బీసీ. బీసీతో మల్టిప్లై చేసా. ఏమవుతుంది? 4bc బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇది కాస్ స్క్వేర్ ఏ బై 2. ఇదేంటిది? సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్. అప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2√bc బై బి ప్లస్ సి ఇంటూ కాస్ ఏ బై 2. హెన్స్ ప్రూవ్. ఓకేనా? ఇదే కదా ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేసాం. ఓకేనా? తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్లో ఫిఫ్త్ క్వశ్చన్లో ఏంటిది? ఇది డబల్ స్టార్ క్వశ్చన్, 4 మార్క్స్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 4 మార్క్స్. ఇఫ్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ సి బై సైన్ ఏ మైనస్ బి. ప్రూవ్ దట్ triangle ABC is either isosceles or right angle triangle or right angled. రైట్ యాంగిల్ లేదంటే ఐసోలస్ ట్రయాంగిల్ ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, ప్రూవ్ చేద్దాం. సొల్యూషన్లో గివెన్ ఏంటి మనకి? గివెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్
sin c by sin a minus b, sin a minus b, sin a minus b, sin a minus b. sin a minus b. ఓకే, క్రాస్ మల్టిప్లై చేసండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ సి. రైట్, ఇప్పుడు ఏ స్క్వేర్ని మనం ఎలా రాయొచ్చు అని చెప్పని, ఏ స్క్వేర్ని ఎలా రాయొచ్చు, ఏని ఎలా రాయొచ్చు, యాక్చువల్గా ఏ ఈజ్ ఈక్వల్ 2r సైన్ ఏ ఈజ్ ఈక్వల్ 2r సైన్ ఏ, అలాగే బి ఈజ్ ఈక్వల్ 2r సైన్ బి. సో ఇప్పుడు ఏ స్క్వేర్ ఎంత అవుతుంది, 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ, ఇదేమవుతుంది ఏ స్క్వేర్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ బి ఇంటూ sin a minus b is equal to, ఇది కూడా 4r స్క్వేర్ sin స్క్వేర్ a మైనస్ 4r స్క్వేర్ sin స్క్వేర్ b ఇంటూ sin c ఇంటూ sin c. జాగ్రత్తగా చూడాలి, ఇంపార్టెంట్ సమ్ ఇది. దీంట్లో 4r స్క్వేర్ కామన్ తీసేచ్చా, 4r స్క్వేర్ కామన్ తీసేస్తే sin స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ బి ఇంటూ sin ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా 4r స్క్వేర్ కామన్ తీసేస్తే sin స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ బి ఇంటూ ఇది sin సి. 4r స్క్వేర్ 4r స్క్వేర్ రెండు క్యాన్సిల్, ఇప్పుడు ఏం మిగిలింది మనకి sin స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ బి ఇంటూ sin ఏ మైనస్ బి మిగిలింది. అలా బ్రాకెట్ పెట్టుకోండి, లేదంటే అది పెట్టకపోయినా బ్రహ్మ లేదు. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బిని మనం అలా రాయొచ్చు, ఫార్ములా ఉంది సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఇంటూ సైన్ సి. ఓకే, దీన్నే మనం ఇప్పుడు ఎలా రాయొచ్చు, సైన్ ఏ ప్లస్ బిని సైన్ సి కింద రాయొచ్చుగా, ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పై, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ పై మైనస్ సి. సైన్ పై మైనస్ సి నథింగ్ బట్ అంటే సైన్ సిఏ, కాబట్టి ఇది సైన్ సి సైన్ ఏ మైనస్ బి ఇంటూ సైన్ సి, సైన్ సి ఇంటూ సైన్ సి సైన్ స్క్వేర్ సి. సో సైన్ ఏ మైనస్ బి ఇంటూ సైన్ స్క్వేర్ సి. ఇక్కడే మనకి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి అన్నీ ఒకవైపు తీసుకొచ్చేసండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి ఇంటూ సైన్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో కన్నా సైన్ ఏ మైనస్ బి కామన్ ఉంది కదా, దాన్ని కామన్ తీసేచ్చా, కామన్ తీసేస్తా. సైన్ ఏ మైనస్ బిని కామన్ తీసేస్తే మనకి ఏం మిగిలింది, సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఇది మిగిలింది. అంటే రెండు ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ ఏది, ఇదొక ఫ్యాక్టర్, ఇదే ఫ్యాక్టర్. అయితే సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అర్థమవుతుందా? ఈ రెండు ఫ్యాక్టర్స్ అయినాయి కదా. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0కి అర్థం ఏంటంటే ఈ రెండు ఫ్యాక్టర్స్ అని అర్థం. ఫ్యాక్టర్స్ అని అర్థం అంటే సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఎలా సాల్వ్ చేస్తాం అలాగే కదా. అలాగే ఇది ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు అనుకోండి, ఎయిదర్ ఏ
ఒక్క జీరో అయినా సరిపోతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. ఈ రెండిట్లో ఏది జీరో అయినా సరే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి అర్థమవుతుందా. అది ఏ ప్లస్ బి ఉందనుకోండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్పనుకోండి, అటువంటి ఇప్పుడు అవ్వాలి ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి, రెండు అవ్వాలి. ఇక్కడ ఏదో ఒకటి జీరో అయిపోతే సరిపోతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో, రెండిట్లో ఏదో ఒకటి జీరో అయినా కానీ ఈక్వేషన్ మొత్తం జీరోకి ఈక్వల్ అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. హెన్స్ కాబట్టి సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ అయితే ఇదన్నా జీరో అవ్వాలి, లేదంటే ఇదన్నా జీరో అవ్వాలి. ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి అది అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమనుకుని ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్. ఇప్పుడు ఏమవుతుంది సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ సి. సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి నథింగ్ బట్ మళ్ళీ మనం రిటర్న్లో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అని రాయొచ్చు. ఎందుకని 2r సైన్ స్క్వేర్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్, దీన్ని ఎలా రాసేస్తాం 4r స్క్వేర్ దీన్ని రాస్తాం కాబట్టి దీన్ని ఆటోమేటిక్గా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కింద రాయొచ్చు. అంటే ఇది నథింగ్ బట్ అంటే ఇలా తీసుకున్న పర్లేదు, లేదంటే ఇలా తీసుకున్న పర్లేదు. ఇదేంటిది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఇది రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే రెండు సైడ్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్, అంతేనా. హెన్స్ ఇఫ్ సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది, ఓకేనా. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే దానికి రైట్ యాంగిల్ అవుతుంది, ఓకేనా. ఇజ్ ఇట్ క్లియర్? ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. ఇది పోతే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 3/2. 6th క్వశ్చన్, డబల్ స్టార్ 7 మార్క్స్. ఇఫ్ cos a plus cos b plus cos c is equal to 3/2 అయితే then show that the triangle is equilateral. Show that the triangle is ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. సరే ప్రూవ్ చేద్దాం. సొల్యూషన్లో గివెన్ కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత 3/2 అని ఇచ్చాడు, అంతేనా. ఈ రెండింటికి కూడా మనం కాంపౌండ్ యాంగిల్ ఫార్ములా కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా తెలుసు కదా మనకి. 2 cos c ప్లస్ d/2, 2 cos c ప్లస్ డి అంటే a ప్లస్ బి బై 2 cos a మైనస్ బి బై 2 ప్లస్ కాస్ సిని మనం ఎలా రాయొచ్చు 1 మైనస్ హాఫ్ యాంగిల్ ఫార్ములాలో 2 sin స్క్వేర్ c/2 అని రాయొచ్చు. రాయొచ్చు. రాసిన తర్వాత ఇప్పుడు ఇది కాస్ ఏ ప్లస్ బి/2 అంటే నథింగ్ బట్ ఏంటి సైన్ c/2. సో ఇది 2 sin c/2, ఇది కాస్ ఏ మైనస్ b/2 ప్లస్ 1 మైనస్ 2 sin స్క్వేర్ c/2 ఈజ్ ఈక్వల్ టు 3/2. కాస్ ఏ ప్లస్ బి/2 ఎందుకు వచ్చిందంటే a ప్లస్ బి ప్లస్ c/2 ఈజ్ ఈక్వల్ టు 5/2. a ప్లస్ b/2 ఎంత అవుతుంది 5/2 మైనస్ c/2. కాస్ అప్లై చేస్తే కాస్ a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు కాస్ 5/2 మైనస్ c/2. కాస్ 90 మైనస్ థీటా అంత సైన్ థీటా కాబట్టి సైన్ c/2. దీనికి క్లారిఫికేషన్ కావాలంటే రైట్. ఇది కాస్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో హాఫ్ యాంగిల్లో మార్చాలంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ c/2 ఫార్ములా. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇది క్లియర్ అయితే
2 sin c by 2 cos a minus b by 2 మైనస్ 2 sin square c by 2. ఈ 1 ఇటువైపు తీసుకొచ్చేస్తే 3/2 మైనస్ 1 అండ్ 1/2 అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా చేసుకోండి, లేదంటే 3/2 మైనస్ 1 అంతా 1/2. 3 మైనస్ 2 కదా, 1/2 అవుతుంది. 1/2 దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి 1 ఇటువైపు తీసుకొచ్చేసండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 4 sin c by 2 cos a minus b by 2 మైనస్ 4 sin square c by 2 ఈజ్ ఈక్వల్ టు ఈ 1 కూడా ఇటువైపు తీసుకొచ్చేసండి. -1 ఈజ్ ఈక్వల్ టు 0. రైటా? ఇప్పుడు దీన్ని ఒక మైనస్ కామన్ తీసామనుకోండి, ఇది ఏమవుతుంది, 4 sin square c by 2 మైనస్ 4 sin t by 2ని మనం ఎలా రాత్రంటే 2 sin c by 2 cos a minus b by 2 కింద రాస్తుంది. 4ని 2 × 2 sin c by 2 అలా రాశాను. తప్పేం లేదు కదా, ప్లస్ అయిపోతుంది. ఇది ఇక్కడ -1 ప్లస్ అయిపోతుంది. ఇక్కడ ఒకటి ఏం చేశానంటే నేను ఒక కాస్ స్క్వేర్ a మైనస్ b by 2ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశాను. ఎందుకు చేస్తున్నాం ఇదంతా ఉంటే ఒకసారి చూడండి, అర్థమవుతుంది. +1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ ఉంది కదా, సారీ ఇక్కడ మైనస్ +1 మైనస్ కామన్ తీసాం కదా. ఈ స్టెప్ అర్థం కాకపోతే నేను మళ్ళీ ఇంకోసారి చెప్తూ ఉండండి, లేదంటే కన్ఫ్యూజ్ లేకుండా. ఏం లేదు, ఇంకా 2 స్టెప్స్ ఎక్కువ అవుతుందని నేను ఆలోచిస్తున్నాను. క్రాస్ మల్టిప్లై చేస్తాం అనుకోండి, 2 × 2 sin c by 2 cos a minus b by 2, అలాగే 2 2 = 4 sin square c by 2. sin square c by 2. ఎందుకంటే దీన్ని నేను మొత్తం పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను.